బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు. ఏదో ఒక సినిమాలో ఊరికే ఒక డబ్బింగ్ సినిమాలో ఒక సాంగ్ యాక్ట్ చేసి లోపలికి రాకూడదు. ఇవి స్ట్రిక్ట్ చేసిన ఇప్పుడు కరెక్ట్గా 30 years అయింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టి. లెజెండ్స్ ప్రెసిడెంట్స్గా చేశారు. అప్పుడు ఆలోచించలే వాళ్ళు ఇలాగ తయారవద్దని. బట్ కుటుంబం పెద్దదయ్యేసరికి కొత్త సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు నేను తీసుకొచ్చిన రూల్స్ మేబీ 10 yearsకి పనికొస్తాయి. దాని తర్వాత ఆటోమేటిక్గా మార్చాలి. ఎవ్రీ రూల్ హ్యాస్ టు చేంజ్ అకార్డింగ్ టు ద ప్రజెంట్ కండిషన్స్. అంతేగాని ఇప్పుడు రెడెండెంట్ రూల్స్ కొన్ని ఉన్నాయి. మా బైలాస్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి విచ్ లీగల్ ఒపీనియన్ తీసుకొని అవి తీసేస్తున్నాం. అది ఏజీఎంలో పెట్టి తీసేస్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతి నెల 100 రూపాయలు కట్టాలి ప్రతి మెంబర్ అన్న రూల్ ఉంది. ఇప్పుడు నేను ఈరోజు ప్రెసిడెంట్ బాగానే ఉంది, రేపు ఇంకెవరో ఒక్కరు వస్తారు ప్రెసిడెంట్గా. ఇప్పుడు నాన్నగారి దగ్గర కానీ బాలకృష్ణ గారి దగ్గర కానీ నాగార్జున గారి దగ్గర కానీ వెళ్ళి మీరు నెలకు 100 రూపాయలు కట్టట్లేదు కట్టాలి అని కూర్చుంటారా? కట్టకపోతే తప్పు. సో సచ్ రూల్స్ విచ్ ఆర్ నాట్ రైట్. ఇన్ స్పిరిట్ ఇట్ కెన్ బీ గుడ్ బట్ ఇట్స్ రిడెండెంట్. సో అలాంటివి కొన్ని తీసేసాం. ద రీజన్ ఆఫ్ టేకింగ్ ఇట్ ఆఫ్ ఆల్సో అండ్ మేకింగ్ ఇట్ స్ట్రిక్ట్. ఇప్పుడు పెన్షన్ స్కీమ్లో నేను చెప్పాను, ఇప్పుడు దాకా పెన్షన్ ఒక ఆర్డర్లో ఉండాలి, ఇలాగైతే ఇక్కడ ఒక కమిటీ ఉండాలి, స్క్రీనింగ్ చేయాలి, దీనికి అర్హులైతేనే మనం ఇస్తాం. ఎందుకంటే కొంతమంది డొనేట్ చేస్తారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫండ్కి. అండ్ వాళ్ళు డొనేట్ చేసిన ఫండ్ నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేయకూడదుగా, ఒక ప్రాసెస్ సెట్ చేయాలి. సో ఐ వాజ్ గివెన్ అ టాస్క్, ప్రాసెస్ లేని దగ్గర ప్రాసెస్ తీసుకొచ్చా. దట్ ఈస్ వాట్ ఐ డిడ్. సార్, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అంటే అందరితో కలుపుకుపోయే విధానం ఒకటి ఉంటుంది. అంటే అందరినీ కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ మీరు అన్నట్టు ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ కానీ. అందులో మీ చొరవ ఎంతవరకు ఉండబోతుంది? ఎలాంటి డయాస్ని మేము చూడవచ్చు భవిష్యత్తులో? ఫెంటాస్టిక్గా చూడబోతారు. నెక్స్ట్ ఇయర్ యు ఆర్ గోయింగ్ టు సీ అట్లీస్ట్ 3 ఈవెంట్స్. అండ్ ఈ 3 ఈవెంట్లు ప్రతి ఒక్క నటీనటులు సహకారంతోనే జరుగుతుంది. ఒకటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, ఒకటి తెలంగాణలో జరుగుతుంది, ఒకటి ఓవర్సీస్లో కూడా జరుగుతుంది. ఈ 3 ఈవెంట్స్ అయితే గ్యారంటీ జరుగుతాయి. అండ్ దీనికి ప్రతి నటీనటులు అటెండ్ అవ్వాలి, వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ ఈవెంట్లు జరిగేటప్పుడు షూటింగ్స్ జరగవు, అది ప్రొడ్యూసర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ కూడా మాకుంది దీంట్లో. సార్ విష్ణు గారు, ఇటీవల ఒక 1 నెల రోజుల పాటు సినిమా షూటింగ్స్ బంద్ చేసి ఇండస్ట్రీ బాగు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో మా అసోసియేషన్తో కూడా నిర్మాతల మండలి చర్చలు జరిపి నటీనటుల పారితోషికాలు కావచ్చు, లేదా షూటింగ్ లొకేషన్లో క్రమశిక్షణ కావచ్చు, అవన్నీ కూడా చర్చించడం జరిగింది. నటీనటుల పారితోషిక విషయం అనేది మా అసోసియేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న సూచనలు చేసిందా? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక ఆర్టిస్ట్ ఇంతే డబ్బు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ వచ్చి ఆ రూల్ని బ్రేక్ చేసి మమ్మల్ని మామూలుగా తిట్టేది మా నాన్నగారే ఉంటారు. సో మేమందరం వీఆర్ ఆల్ లైక్ స్టాక్. నా సినిమా బ్రహ్మాండంగా ఆడితే నాకు మంచి డబ్బు ఇస్తారు. ఇప్పుడు పక్కనోడు సినిమా ఆడలేదనుకోండి, ఎక్స్ అని అతని సినిమా ఆడితే డబ్బులు ఇస్తారు. ఎక్స్ అని సినిమా ఆడలేదనుకోండి, డబ్బులు ఎందుకు ఇస్తారు మీరు? సో యూనో ఇట్ ఈస్ అప్ టు ద ఆర్టిస్ట్. దట్ ఈస్ ఎ లార్జర్ డిబేట్. అది మేము వీల్ నెవర్ ఇంటర్ఫియర్. మీరు మాట్లాడుకొని ఇచ్చుకోండి అంతే. అది మీరు వద్దనుకుంటారా, ఐ హ్యావ్ ఎంకరేజ్ అనదర్ యాక్టర్. బట్ డిసిప్లిన్ పరంగా వచ్చారా, ఇట్స్ ఎ 2-way బోట్. ఇప్పుడు మేము డిసిప్లిన్డ్గా మా ఆర్టిస్ట్ కానీ సపోజ్ సెట్కి కరెక్ట్ టైం రాకుండా ఒక ప్రొడ్యూసర్ కానీ రిటర్న్ కంప్లైంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఇస్తే మేము ఆర్టిస్ట్తో మేము మాట్లాడి అమికబుల్ సొల్యూషన్ ఇస్తాం. అలాగే మా ఆర్టిస్ట్ని కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ కరెక్ట్గా ఇచ్చిన కమిట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే వీ విల్ ఆల్సో రియాక్ట్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రైమరీ పర్పస్ మా ఆర్టిస్టులకి ప్రొటెక్షన్ కోసం, అండ్ దట్ ఈస్ అవర్ ఫస్ట్ జాబ్. మెంబర్షిప్ విషయంలో కూడా ఇప్పటివరకు అంటే నాన్ లాంగ్వేజెస్ అంటే మిగతా రాష్ట్రాల నుంచి మన సినిమాల్లోకి వచ్చినటువంటి నటీనటుల విషయంలో ఎంతమంది మెంబర్షిప్ లేదు, వాళ్ళు ఏమైనా గుర్తించారా? సో మెంబర్షిప్ కోసం ఎలా, ఇంకా ఇప్పుడు మీరు చెప్పినటువంటి కఠిన నిబంధనలు ఎలా అమలు చేయబోతున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ మీది. దీనికి ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ అన్నిటినీ కలుపుకొని వెళ్తున్నాం. కర్ణాటక ఇండస్ట్రీలో సెక్రటరీ రాక్లైన్ వెంకటేష్ గారితో మాట్లాడడం జరిగింది.
అమ్మ అసోసియేషన్ మోహన్ లాల్ గారితో మాట్లాడడం జరిగింది. అలాగే నార్త్లో కొంతమంది, నార్త్లో ఒక అసోసియేషన్ ఉంది, వాళ్ళతోనూ మాట్లాడడం జరిగింది. ఇన్ ద నెక్స్ట్ 3 months, 3 to 4 monthsలో ఒక్క నడిగర్ సంఘం మాత్రం మాకు ఇంకా టచ్లోకి రాలేదు. మేము వాళ్ళతో టచ్లోకి వెళ్ళి అందరితోనూ అమికబుల్గా ఒక సొల్యూషన్ తీసుకొస్తాం. ఎందుకో చెప్తాను. పృథ్వీ గారు ఉన్నారు, మన ఇండస్ట్రీ, మా మెంబర్ వైస్ ప్రెసిడెంట్ పృథ్వీ గారు. ఆయన తమిళనాడులో ఒక సినిమా చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన వరుసగా ఏదో 2-3 సినిమాలు చేసేటప్పుడు ఆటోమేటిక్గా అడిగారు, ఆయన నడిగర్ సంఘం నుంచి వచ్చారంట, మీరు అసోసియేట్ మెంబర్షిప్ తీసుకోలేకపోతే మీరు ఊరికే వచ్చి ఇక్కడ యాక్ట్ చేయడానికి వీల్లేదు అని. అతను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. అలాంటి మాకు కరెక్ట్గా ఒప్పందాలు లేని నేపథ్యంలో ఆ కోర్షిప్ తీసుకోవడం తీసుకోవాల్సిన, అలాగే ప్రతి ఒక్కరూ తీసుకుంటారు. ఒక 2 రోజుల క్రితం సముద్రగని గారు మాట్లాడారు, కన్నా నేను నాకు మెంబర్షిప్కి మా మేనేజర్ని పంపించాను, నువ్వు ఒకసారి చూసి అర్జెంట్గా మెంబర్షిప్ ఇవ్వండి. ఆటోమేటిక్గా అందరూ మెంబర్షిప్ తీసుకుంటారు. తీసుకోవాలి, వేరే దారి లేదు వాళ్ళకి. మెంబర్షిప్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి తెలుగు వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంటే ఊరుకొని ఉంటామా? ప్రొడ్యూసర్స్ ఎలాగో టైఅప్ అయిపోయి వాళ్ళని ఎంకరేజ్ చేయమన్నాం. ప్రతి ఒక్క యాక్టర్ యాక్ట్రెస్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కంపల్సరీ మెంబర్షిప్ తీసుకోవాలి. అది గ్యారంటీ జరుగుతుంది. ఇది కానీ ధిక్కరించారంటే ఒక్కసారి చెప్తాం, రెండోసారి చెప్తాం, మూడోసారి నుంచి మేము నాన్ కోఆపరేషన్ కాల్ ఫర్ చేస్తాం. బట్ ఆ సిచ్యువేషన్ ఈ ఇండస్ట్రీలో నేను ప్రెసిడెంట్గా ఉన్నంత వరకు రానివ్వను కూడా. రెమ్యూనరేషన్ అనేది డిమాండ్ అండ్ సప్లై అంటున్నారు. బట్ ఇప్పుడు డిమాండ్లో ఉన్న నటీనటులు, హీరోలు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, చాలా కోరికలు ఎక్కువ కోరుతున్నారు. నిర్మాతల మీద చాలా బర్డన్ ఎక్కువ పడుతుంది. క్యారవాన్స్ విషయంలో కానివ్వండి, అసిస్టెంట్స్ విషయంలో కానివ్వండి, కాస్ట్యూమ్స్ విషయంలో, వాటిల్లో మీరు ఏదన్నా కంట్రోల్ చేయబోతున్నారా మీ సభ్యుల విషయంలో? ఇప్పుడు నన్ను మీరు సినిమాలో పెట్టుకునేటప్పుడు నా కండిషన్స్ నేను చెప్తా. నేను చార్టర్ ఫ్లైట్లోనే వస్తా, నా క్యారవాన్ పలానా క్యారవాన్లోనే ఉంటా, నాకు పలానా కాస్ట్యూమ్ డిజైనరు, ఇవన్నీ నాకు అని చెప్తా. దాన్ని ఒప్పుకుంటే మీరు నన్ను సినిమాలో పెట్టుకుంటారు. మీరు ఒప్పుకోలేదనుకోండి, నన్ను సినిమాలో పెట్టుకోరు. ఒకవేళ నేను కానీ మీరు అడిగిన టర్మ్స్ నా అన్నీ ఒప్పుకొని వచ్చిన తర్వాత నేను ఇబ్బంది పెడితే అప్పుడు నా పైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చర్య తీసుకుంటుంది. అంతేగాని మీరు బిగినింగ్ ఒకటి ఒప్పుకొనేసిన తర్వాత మీకు సడన్ మధ్యలో వచ్చి ఇది ఎక్కువ అయిపోతుందంటే, ఏనుగుని పెట్టుకున్నప్పుడు ఎక్కువ తింటుంది. మీకు కావాలనుకుంటే ఏదైనా మంచి అల్సేషన్ ఏదైనా తీసుకోవచ్చు, సగం కాస్ట్లో అయిపోతుంది. డిమాండ్ అండ్ సప్లై. రైట్. వన్ మోర్, అసోసియేట్ మెంబర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి మెంబర్షిప్ విషయంలో 10 సినిమాల్లో నటించాలనేది కొత్తగా తీసుకొస్తున్న నిబంధన అని చెప్పారు. అది సాధ్యమయ్యే పనేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఎందుకు సాధ్యం కాదు? ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాళ్ళని మేము స్వీకరించేసాంగా. ఒక్క యూట్యూబ్ తప్ప అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మేము గుర్తిస్తాం నటీనటుల్ని. నేను అదే మొన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా చెప్పాను. ఇది మీకు ఎవ్రీబడి, ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చేసేది కూడా మేజర్గా ఇప్పుడున్న మేజర్ ప్రొడ్యూసర్సే. వాళ్ళందరూ కూడా కంపల్సరీ రూల్స్కి దే హ్యావ్ టు అడ్హర్ ఫర్ ద రూల్స్. యాక్టర్స్ కూడా ఇక్కడ మా యాక్టర్స్, అది ఆ ఓటీటీ ఆర్గనైజేషన్కి సంబంధం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మా దగ్గర ఒక ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు ఒక ఓటీటీ ప్రొడ్యూసర్ వచ్చి మా దగ్గర వచ్చి ఏడుస్తాను, మీ ఆర్టిస్ట్ ఒకరు మాకు కోఆపరేట్ చేయట్లేదు, మాకు ఇప్పుడు వచ్చి ప్రమోషన్కి రావాలి, ఈ 5 రోజులు ప్రమోషన్ రాకపోతే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ నాకు ఇవ్వాల్సిన 2 కోట్ల రూపాయలు ఇవ్వరు, సో హెల్ప్ చేయండి అని వచ్చారు. ఇప్పుడు బికాజ్ దట్ మెంబర్ ఇస్, ఆ నటి వచ్చి మాకు మెంబర్ కాబట్టి మేము ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి. అదే కానీ వాళ్ళు కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ కాకపోతే రూల్ ప్రకారం దే షుడ్ కమ్ టు ద ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మా దగ్గరకు రావాలి. సో దిస్ ఇస్ గ్రోయింగ్, ఇవాల్వింగ్. ఒకప్పుడు ఓన్లీ థియేటర్స్ ఉండేది, దాని తర్వాత శాటిలైట్లు వచ్చాయి, దాని తర్వాత ఎన్నో వచ్చాయి, ఇప్పుడు ఓటీటీ. హూ నోస్, రేపు another 10 years down the line, maybe OTT will be the first choice, or 20 years. 10 years is too close. 15-20 years లో OTT might become the first choice. ఆఫ్ కోర్స్ ఇప్పటి వరకు మీరు ఒక 10 మందికి అవకాశాలు ఇప్పించగలిగామని చెప్పారు ఈ కొత్త ప్రాసెస్లో. మీ మెంబర్స్కి, మెంబర్ కాని వాళ్ళకి అవకాశాలు రావడం అనేది చాలా కష్టం కదా. ఎందుకు? అలాంటి వాళ్ళు 10 సినిమాల్లో నటించిన తర్వాత మీ దగ్గర మెంబర్షిప్ అంటున్నారు. దే కెన్ లైఫ్ మెంబర్షిప్, మూవీ ఆర్టిస్ట్ మెంబర్షిప్. అది
అంతేగాని నటుడు కావాలంటే మీరు 10 సినిమాలు యాక్ట్ చేయాలని కాదు. ఇప్పుడు రేపు మీరు కూడా వచ్చి ఒక 10 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత మీకు కార్డు ఇస్తాం. మీరు ఈ 10 సినిమాలు చేసేంత వరకు మీరు అసోసియేట్ మెంబరే, మీరు లైఫ్ మెంబర్ కాలేరు. అసోసియేట్ మెంబర్కి ఒకే ఒక ఇది ఏమి ఇవ్వట్లేదు, ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. మిగతా అంతా ఉంటుంది. మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఈ రూల్స్ ప్రకారం కొత్త మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ అనేటువంటిది జరిగిందా? 45 మెంబర్స్ అప్లై చేస్తున్నారు ఇప్పుడు మాకు. దాంట్లో 10 మంది అసోసియేట్ మెంబర్స్. వీళ్ళందరికీ ఇప్పుడు ఎలా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు మీరు నచ్చారు, నేను ఇప్పుడు మెంబర్షిప్ ఇచ్చేది అదంతా కుదరదు. దానికి ఒక కమిటీ, ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మీరు ఏ సినిమాలు యాక్ట్ చేశారో ఆ క్లిప్స్, ఆ లింకులు అవన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వెళ్ళాలి. ఎందుకంటే ప్రభు గారు, మీ అసోసియేషన్లో సడన్గా మీరు వెళ్ళినప్పుడు మేమందరం ఒక గుడికి చెందిన వాళ్ళం, ఒకరినొకరు చూస్తే ఐడెంటిఫై అవుతాయి. నువ్వు కొత్తగా పెట్టావా, వెరీ గుడ్ మెంబర్ అని మీరు అంటారు. అదే కానీ సడన్గా మీరు వెళ్ళినప్పుడు ఒక 30-40 మంది మీకు తెలియని వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు మీ జర్నలిజంకి ఏంటో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయలేరు. కానీ మీలో ఉన్న బెనిఫిట్స్ పొందుతూ మీలో ఉన్న ఒక హంగామా కోసం వాళ్ళు దిగారు. అది మీకు నచ్చుతుందా? నచ్చదు. సేమ్ థింగ్ మాకు కూడా. మేము టక్కన లెఫ్ట్ రైట్ ఏదైనా, ఇప్పుడు నాన్నగారి టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, దానికి ముందంతా, దాని తర్వాత మురళీమోహన్ గారు దానికి ముందు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వనభోజనం అని ఇక్కడ ఒక రిసార్ట్లో తీసుకెళ్ళి పెట్టారు. అప్పుడు ఏమైంది, స్టేజ్ పైన ఒకరినొకరు తిట్టుకున్నారు, అరుచుకున్నారు, జోకులు వేసుకున్నారు. ఇట్ వాజ్ అ హోల్ పిక్నిక్ అట్మాస్ఫియర్.